విమాన ప్రమాదం తప్పింది. విజయవాడ బెంగళూరు విమానం పక్షిని ఢీకొంది. టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరగడంతో షాక్ గురయ్యారు. విమానం రెక్కలు దెబ్బతినడంతో ల్యాండింగ్ అయ్యారు. 100 మంది ప్రయాణికులతో విమానం వెళ్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. మరమ్మతుల తర్వాత మళ్ళీ బయలుదేరబోతుంది ఫ్లైట్. ప్రస్తుతం అయితే సేఫ్గా ల్యాండ్ అయింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక విమానానికి పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఆ విమానం ఒక పక్షిని ఢీకొట్టింది. పక్షి బలంగా ఢీకొట్టడం వల్ల విమానం రెక్కలు కొంత దెబ్బతిని డ్యామేజ్ అయిన పరిస్థితుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమైపోయారు. ఫ్లైట్ని తిరిగి ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో గాలిలోకి ఎగరకుండా ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి? ఇలాంటి సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికుల భద్రత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా సంస్థకు చెందినటువంటి విమానం బెంగళూరుకు బయలుదేరింది. ఆ విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒక్క పక్షి టేకాఫ్ పూర్తిగా కూడా కాల టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఒక పక్షి ఇట్లా నేరుగా వచ్చి రెక్కల్ని బలంగా ఫాట్మని కొట్టింది. ఈ ఊహించని ఘటనతో విమానం రెక్కలకు స్వల్పంగా దెబ్బ తగిలినటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం పైలట్లు కంగారు పడలేదు. చాలా చాకచక్యంగా వాళ్ళు ఆ సమయంలో ప్లాన్ చేశారు. గాల్లోకి వెళ్లకుండా టేకాఫ్ చేయకుండా వెంటనే సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రయాణికులు ఒక్క క్షణం ఏమవుతుందో కూడా వాళ్ళకి అర్థం కాల. వెంటనే అక్కడ పైలట్లు వాళ్ళు సమయస్ఫూర్తి ప్రదర్శించి వెంటనే చాకచక్యంగా దాన్ని నిలుపుదల చేయడంతో సేఫ్గా ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రయాణికులు కూడా కొంత గందరగోళానికి గురయ్యారు. ఏంటి టేకాఫ్ కావాల్సిన విమానం మళ్ళీ ల్యాండింగ్ సేమ్ పొజిషన్కి వస్తుందని చెప్పి వాళ్ళు కొంత ఆందోళన చెందారు. తర్వాత విషయం ప్రయాణికులకు కూడా చెప్పడంతో ఆందోళన తగ్గిందని చెప్పాలి. విమానం సురక్షితంగా దిగటంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. విమాన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు కూడా దించారు. రెక్కలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. విమాన రెక్కలు కొంత డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని సరిచేసి మళ్ళీ విమానం గాల్లోకి ఎగురుతుంది. మళ్ళీ మీ గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. కొద్దిసేపు ఓపిక పట్టాలని చెప్పి ప్రయాణికులను కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దెబ్బతిన్న విమానానికి ఆ మరమ్మతులు కూడా జరుగుతుంది. మనకు ఆ సమాచారం వస్తుంది. 1 గంటలో మరమ్మతు పూర్తవుతుంది. ఆ వెంటనే మళ్ళీ అదే విమానం బెంగళూరుకి బయలుదేరుతుందని అధికారులు కూడా అక్కడ ప్రయాణికులకు చెప్పారు. ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్లోనే వేచి ఉన్నారు. సాంకేతిక లోపం వల్లనే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటివి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రయాణికులు కూడా అదే కోరుతూ ఉన్నారు. ఉన్న పళాన ఈ విధంగా మీరు వెంటనే ల్యాండింగ్ చేస్తే ప్రయాణికులు కొంత గందరగోళానికి గురవుతారు. ప్రయాణికులు ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో చూసి ఇంకా ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. కానీ పక్షులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు గుద్దుకుంటాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. సో ఉన్నంతలో రిస్క్ తగ్గించే దాంట్లో భాగంగా పైలట్లు ఇష్టం వచ్చినట్టుగా పక్షి ఢీ కొట్టింది కదా, రెక్కలు దెబ్బతిన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ముందుకు పోలా. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనుకోలా. ప్రయాణికుల భద్రత మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఇది కూడా ఎయిర్ ఇండియా విమానమే. గతంలో ప్రమాదం అహ్మదాబాద్ ప్రమాదం కూడా ఎయిర్ ఇండియా విమానమే. సో రిస్క్ తీసుకునే అవకాశం ఎక్కడ లేదు. వాళ్ళ పై అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఏ చిన్నపాటి అనుమానం ఉన్నా, ఎక్కడ సందేహం ఉన్నా వెంటనే మీరు సేఫ్ ల్యాండే చేయండి. రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణికుల రక్షణ భద్రత మనకు అత్యంత ప్రాధాన్యత. మన గత అనుభవం దృష్ట్యా మనం ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పైలట్లకు కూడా కొంత శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకోలేదు. అది చిన్నదే కావచ్చు, పక్షి ఢీకొట్టి రెక్కలకి ఒక చిన్న స్వల్ప డ్యామేజ్ కావచ్చు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భారం ప్రయాణికుల మీద పడకూడదనే ఉద్దేశంతో వెంటనే వెనక్కి తిరిగి సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందరూ క్షేమంగా ప్రయాణికులు బయటపడటంతో బయటికి దిగటంతో వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. వెంటనే తమ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తారు కదా, ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది, జస్ట్ అట్లా గాల్లోకి వెళ్ళింది, కానీ మళ్ళీ వెంటనే టర్న్ చేసుకుని సేఫ్గా ల్యాండ్ చేశారని చెప్పి తమ బంధువులకి కుటుంబ సభ్యులకి చెప్పడంతో ముందు వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. సో సేఫ్గా మీరు దిగారు, విమానం దిగి మళ్ళీ వచ్చి కూర్చున్నారు కాబట్టి బంధువులు కూడా కుటుంబ సభ్యులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సో డెఫినెట్గా ఎయిర్ ఇండియాలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తే సాంకేతిక లోపం కారణంగా అట్లా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ వచ్చి
ఎక్కడైతే విమానం ఏ పాయింట్ నుంచి అయితే ఎగిరిందో అదే పాయింట్లో మళ్ళీ సేఫ్ ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా చాలా సందర్భాలు చూసాం. అహ్మదాబాద్ తర్వాత ఇలాంటివి సేఫ్ ల్యాండింగ్ జరిగినటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా కూడా 1% రిస్క్ తీసుకోవడానికి కూడా విమానయాన సిబ్బంది సిద్ధంగా లేరు, పైలట్లు సిద్ధంగా లేరు. వాళ్ళు చాలా చాకచక్యంగా నేర్పుతో ఓర్పుతో వ్యవహరిస్తున్నారు అంటానికి ఇలాంటి ఘటనలు అర్థం పడుతున్నాయి. సో ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరుతున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కొంత ఆందోళనకు గురైన మళ్ళీ సేఫ్గా ల్యాండ్ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ రెక్కలకి మరమ్మతులు చేస్తున్నారు. మరొక గంటలో విమానం మళ్ళీ టేకాఫ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది.